దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను పదే ఉల్లంఘిస్తోందన్న కారణంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ లైసెన్స్ ను ఆర్బీఐ అధికారికంగా రద్దు చేసింది. ఇక నేటితో బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆర్బీఐ పేర్కొంది. చాలా కాలంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పనితీరుపై ఆర్బీఐ నిఘా పెట్టింది. బ్యాంకింగ్ నిబంధనలను పాటించకపోవడం, కస్టమర్ల వివరాల నమోదులో లోపాలు ఉండడం వంటి కారణాలతో గతంలోని ఆర్బీఐ ఈ బ్యాంకుపై ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అయితే ఆర్బీఐ సూచించిన మార్పులను చేయడంలో బ్యాంక్ విఫలమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ పేటీఎం యాప్ యథావిధిగా పనిచేస్తుంది. ఎందుకంటే యూపీఐ సేవలను ఇతర బ్యాంకుల సహకారంతో పేటీఎం అందిస్తోంది. కేవలం పేమెంట్స్ బ్యాంక్ సేవలు మాత్రమే నిలిచిపోయాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, కస్టమర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆర్బీఐ ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలోని నగదును వేరే బ్యాంకులకు మార్చుకోవడానికి అవకాశం ఉంది. దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను పదే ఉల్లంఘిస్తోందన్న కారణంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ లైసెన్స్ ను ఆర్బీఐ అధికారికంగా రద్దు చేసింది. ఇక నేటితో బ్యాంక్ కార్యకలాపాలు ముగించారని ఆర్బీఐ పేర్కొంది. అయితే చాలా కాలంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పనితీరుపై ఆర్బీఐ నిఘా పెట్టింది. బ్యాంకింగ్ నిబంధనలను పాటించకపోవడం, కస్టమర్ల వివరాల నమోదులో లోపాలు ఉండడం వంటి కారణాలతో గతంలోని ఆర్బీఐ ఈ బ్యాంకుపై ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అయితే ఆర్బీఐ సూచించిన మార్పులను చేయడంలో బ్యాంక్ విఫలమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.